నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, రామచంద్రాపురం ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ని. మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్లో 20% టెట్ మార్కులకు వెయిటేజ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలిసిందే. మరి మిగతా 80 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఈ 80 మార్కుల్లో ఈచ్ వన్ క్వశ్చన్కి హాఫ్ మార్కు ఉండడం జరుగుతుంది. దీంట్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులకు ఉంటుంది. అంటే 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్స్ చెప్పిన 8 మార్క్స్కి ఇస్తాడు. అలాగే పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్ని కూడా మనకి గతంలో కూడా ఉంది. ఇది 4 మార్కులకి అంటే 8 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 8 క్వశ్చన్స్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్స్ చెప్పిన 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైకాలజీ, చైల్డ్ సైకాలజీ ఇది కూడా 8 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 16 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ వన్ క్వశ్చన్ హాఫ్ మార్కు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటెంట్ అండ్ మెథడాలజీ, ఈ కంటెంట్ అండ్ మెథడాలజీ మనకి 60 మార్క్స్కి రావడం జరుగుతుంది. అంటే 40 మార్క్స్ ఏమో కంటెంట్, 20 మార్క్స్ ఏమో మరి మెథడాలజీ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి కూడా అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి విద్యార్థి కూడా చాలా ప్రీ ప్లాన్గా మరి కంటెంట్ని చదవాలి, మెథడాలజీస్ని చదవాలి, సైకాలజీని చదవాలి, అలాగే పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవాలి, అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. మరి అతి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వీరందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందు నుంచి కూడా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుందనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. మరి గతంలో కూడా 2011లో ఏపీ టెట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు అప్పటికి ద్రాక్షారావుల ఆదర్శ అకాడమీ అప్పుడే నూతనంగా ప్రారంభించారు. 2011లో ఏపీ టెట్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ రావడం జరిగింది ఏ సాయిలలిత కామేశ్వర్ అనేటువంటి విద్యార్థిని. అలాగే 2012లో ఇలా చూసినట్టు ఇప్పటికి కూడా టెట్ ఎగ్జామ్ నందు కానీ డిఎస్సి ఎగ్జామ్లో కానీ మన ప్రతిభను ఎప్పుడు కూడా మనం చాటుతూనే ఉన్నాం. కావున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నేను తెలియజేసేటువంటిది ఒకటే, మీరందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి సుదూర ప్రాంతాల కోచింగ్ సెంటర్లకు వెళ్ళి లక్షలాది రూపాయలు దీనికోసం వెచ్చించి ఉద్యోగం రాకపోతే మీరందరూ కూడా అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండకూడదనే మన రామచంద్రాపురం పట్టణం నందు ఆదర్శ విద్యా సంస్థను ప్రారంభించి సుమారుగా 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాలను అనేక వందల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ డిఎస్సి కోచింగ్ ఈ రోజు నుంచే ప్రారంభించారు. ఆల్రెడీ ఈరోజు మ్యాథమెటిక్స్ క్లాస్తో డిఎస్సి కోచింగ్ ప్రారంభించాం. మరి విద్యార్థుల యొక్క సమయాన్ని ఇంటి దగ్గర వేస్ట్ చేయకుండా ప్రతి సమయాన్ని నిమిషాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకునే రీతిలో మీరు కష్టపడితే పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులతో మీరు పోటీ పడి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి మీరు ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి నేను ఖచ్చితంగా మీకు గ్యారంటీ ఇస్తున్నాను. గతంలో మా ఆదర్శ విద్యా సంస్థల్లో ఇప్పటి వరకు కూడా సుమారుగా ఒక 60 మంది వరకు గవర్నమెంట్ టీచర్స్గా సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ఈ అమలాపురం బ్రాంచ్ కానీ అలాగే రామచంద్రాపురం బ్రాంచ్ కానీ చూసుకున్నట్లయితే అనేక మంది టీచర్స్గా మా యొక్క విద్యా సంస్థలో మనం సెలెక్ట్ అవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేయకుండా డిఎస్సి ప్రిపేర్ అవ్వడం వరకు మా ఆదర్శ అకాడమీకి రండి. మీకు ఎప్పటికప్పుడు కూడా చక్కటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు ఎవ్రీడే టెస్టులు పెడతాం, వారాంత పరీక్షలు ఉంటాయి. ఎప్పటికప్పుడు మీకు మీ యొక్క మార్కుల పైన మూల్యాంకనం చేసి తగినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే అనుభవమైనటువంటి ఉపాధ్యాయులచే నేను ఇప్పుడే చెప్తున్నా, కాశీ నుంచి బొంబాయి నుంచి నేను టీచర్స్ని తీసుకురాను. నా దగ్గరే 2009 నుంచి పనిచేసినటువంటి స్టాఫ్ ఉన్నారు. వారితోనే రాష్ట్ర స్థాయిలో అనేకమైనటువంటి ర్యాంకులు సాధించినటువంటి సంస్థ నా ఆదర్శ అకాడమీ. నా ఉపాధ్యాయులే నా బలం, నా ఉపాధ్యాయులు
నాకు సంపద, అటువంటి ఉపాధ్యాయులను ఉపయోగించి మీ అందరికీ కూడా అత్యున్నతమైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి మన ఆదర్శాల అకాడమీలో ఉంది. ఈ రోజు నుంచే డిఎస్సి క్లాసెస్ ప్రారంభమై దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను.